యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బర్డ్ ఫ్లూ ఇది గత 2-3 నెలల నుంచి మనం ఫ్రీక్వెంట్లీ వింటూ ఉన్నాం. చాలా రోజులు ఈ బర్డ్ ఫ్లూ సోకింది, చాలా కోళ్లు చనిపోయాయి అన్నటువంటి వార్తలు ఒక 2 నెలలు కంటిన్యూషన్గా విన్నాం. చాలా మంది చికెన్ తినకుండా ఉండలేనటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ చేసిన పరిస్థితి. కొంత భయపడిపోయి కొన్ని రోజులు అయితే చికెన్ కూడా తిననటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఆ వార్తలు వినిపించలేదు. దీంతో మళ్ళీ ఒక నెల రోజుల నుంచి ఓకే పర్లేదు, బాగానే చికెన్కి సంబంధించిన బర్డ్ ఫ్లూకి సంబంధించిన వార్తలు ఎక్కడ రాలేదు కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్గా తినడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు మన తెలంగాణ దట్టు హైదరాబాద్లో బర్డ్ ఫ్లూకి సంబంధించిన వార్తలు ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తున్నాయి. అది ఎక్కడో కాదు, హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఫామ్లో 10,000 కోళ్ళు ఇప్పుడు బర్డ్ ఫ్లూతో చనిపోయిన పరిస్థితి. ఇది కలకలం క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే ఒక ఫామ్లో 10,000 కోళ్లు చనిపోయాయి. ఆ యజమాని పూర్తిగా ఈ ల్యాబ్కి పంపించిన తర్వాత అధికారులు చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చింది ఏంటి అంటే ఎస్, బర్డ్ ఫ్లూ ద్వారానే ఇప్పుడు కోళ్లు చనిపోయాయి అని. కొన్ని అంటే మొన్నటి వరకు కూడా ఇది బర్డ్ ఫ్లూ కాదు, కుక్కర వ్యాధి అని ఇట్లా గతంలో కూడా మనము కొన్ని వార్తలు చూసాం. అంటే కుక్కర వ్యాధి ద్వారా కూడా ఒకవేళ ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోతే కోళ్లు చనిపోతాయట. సో ఆ వార్తలు కూడా మొన్నటి వరకు వచ్చాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో దట్టు అబ్దుల్లాపూర్ మెట్లో 10,000 కోళ్లు చనిపోయాయి ఒక ఫామ్ హౌస్లో. పూర్తిగా ఆ బర్డ్ ఫ్లూ ద్వారానే చనిపోయాయి అనేటువంటి వార్త ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. మళ్ళీ ఇంకోసారి బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతోంది అని అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. దయచేసి ఈ గుడ్లు కావచ్చు, లేదంటే ఈ చికెన్ కావచ్చు, కొంతవరకు అయితే తక్కువ చెయ్యండి, ఆర్ పూర్తిగా బాగా బాయిల్ చేసిన తర్వాతే తినండి అనేటువంటిది అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది గత 4 రోజుల క్రితం అయితే కోళ్ల రక్త నమూనాలను సేకరించి బర్డ్ ఫ్లూ అని నిర్ధారించారు అధికారులు. కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. పూర్తిగా పౌల్ట్రీ ఫామ్ యజమానులు లాస్ అయిపోయిన పరిస్థితి ఉంది అని యజమానులు పాపం మొత్తుకుంటున్న సిచ్యువేషన్. ఎందుకంటే కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఎప్పుడైతే సోకుతుందో 10,000 ఆ ఫామ్లో ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని కోళ్ళు ఒకటేసారి చనిపోవడం జరుగుతుంది. సో పూర్తిగా ఆ కోళ్ల ఫామ్, పూర్తిగా కోళ్లతో నిండినటువంటి కోళ్ల ఫామ్ పూర్తిగా అసలు ఒక్క కోడి కూడా లేకుండా పూర్తిగా అన్ని మృత్యువాత పడ్డాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ పౌల్ట్రీ ఫామ్ యజమానుల పరిస్థితి ఏంటి అని. దట్టు ఇంకా దానాకి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోండి అని పౌల్ట్రీ ఫామ్ యజమానులకు ఆర్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అండ్ దట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పౌల్ట్రీకి సంబంధించిన ఫామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ఒకసారి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే అబ్దుల్లాపూర్ మెట్లో బర్డ్ ఫ్లూ కలకలం క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పౌల్ట్రీ ఫామ్స్కి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. కోళ్ళని మీరు డాక్టర్ ద్వారా చెక్ చేసుకోండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతోంది అనేటువంటిది ఇప్పుడు అధికారులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ చనిపోయిన కోళ్లను ప్రాపర్గా జేసీబీలతో మట్టిని పూడ్చి ఆ తర్వాత గుంతలో వేసి కప్పి పెట్టేశారు. అట్లాగే ఆ కోళ్ల ఫామ్లో గుడ్లు ఏవైతే వచ్చాయో వాటిని కూడా పూర్తిగా డిస్పోజ్ చేసేశారు. ఇట్లనే గుంత తవ్వి ఈ కోళ్లను ఎక్కడైతే పాడేశారో ఈ గుడ్లను కూడా అక్కడే మట్టిలో పాతి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఎక్కడైనా ఇట్లాంటి కోళ్ల ఫామ్లో ఈ కోళ్ళు ఎప్పుడైతే చనిపోతాయో పెద్ద సంఖ్యలో దాన్ని డిస్పోజ్ చేయాల్సిందే ఇలాగే. సో కంప్లీట్లీ గుంత తవ్వి ఆ తర్వాత కోళ్ళనన్నిటినీ అందులో వేసేసి పూర్తిగా కప్పి పెట్టేయాల్సిందే. అయితేనే ఈ బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉండదు. కానీ ఈ కోళ్ల ఫామ్లో వర్క్ చేసే వాళ్ళని కూడా కొంత జాగ్రత్తగా పాటించాల్సిందే అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే మరి ఈ కోళ్ల ఫామ్ నుంచి ఈ కోళ్ళ కావచ్చు, గుడ్లు కావచ్చు, ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఏంటి అనేది కూడా ఆ నమూనాలు కూడా సేకరించే ప్రయత్నం అధికారులు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఎక్కడెక్కడికి సరఫరా అవుతాయి, ఈ కోళ్ళకి సోకినటువంటి ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఎఫెక్ట్ వాటి మీద ఏమైనా ఉందా అని అధికారులు కూడా ఆరా తీస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో బర్డ్ ఫ్లూ ఒకవైపు ఉంటే ఇంకో వైపేమో ఇంకో వార్త ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఏకంగా వండుకోవడానికి తెచ్చినటువంటి చికెన్లో
పురుగులు కనిపిస్తూ ఉన్నాయి, వైట్ కలర్ పురుగులు. అది చూసి పూర్తిగా చికెన్ చేసుకొని తినాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు. చికెన్లో ఈ పురుగులు ఏంటి అని. మామూలుగా అయితే కాయగూరల్లో పురుగులు ఉండడం కామన్. అండ్ ఈ మధ్య కాలంలో మనకు అందరికీ తెలుసు, ఈ ఫుడ్కి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎప్పుడైతే దాడులు చేస్తున్నారో కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచినటువంటి, కొన్ని నెలల పాటు నిల్వ ఉంచినటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఇట్లాంటి పురుగులు కనిపించడం కామన్. కానీ అప్పుడే ఫ్రెష్గా చికెన్ తీసుకొని వచ్చి వండుదాం అనుకున్న చికెన్లో ఇప్పుడు పురుగులు కనిపించడంతో భయంతో వణికిపోతూ ఉన్నారు. ఇదేంటి అసలు ఫస్ట్ టైం చూస్తున్నాము, బాబోయ్ చికెన్ తినాలంటేనే భయం వేస్తోంది అని అక్కడ ఎవరైతే ఆ చికెన్ వండుకుందామని తెచ్చుకున్నారో వాళ్ళు భయపడిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఒకవైపేమో బర్డ్ ఫ్లూ, ఇంకోవైపేమో ఇప్పుడు చికెన్లో పురుగులు ఏంటి అనేది భయపడిపోతూ ఉన్నారు. సో చికెన్ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా మానేయద్దు అని డాక్టర్స్ అయితే చెప్పట్లేదు. కానీ ఒకవేళ తిన్నా కూడా ప్రాపర్గా మంచిగా ఉడికించిన తర్వాత తినండి. హాఫ్ ఉడికిన చికెన్ని దయచేసి తినకండి. అట్లాగే బయట ఏవైతే చికెన్కి సంబంధించి అమ్ముతారో అవి తినకండి. ఇంట్లో మీరు వండుకున్నటువంటి చికెన్నే ప్రాపర్గా కుక్ చేసి తినండి అని చెప్తున్నారు. అట్లాగే గుడ్లు కూడా అంతే. గుడ్లు కూడా ప్రాపర్గా 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకపెట్టిన గుడ్డుని డెఫినెట్లీ తినండి అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం బర్డ్ ఫ్లూవో ఇంకోటో ఏది సోకే అవకాశం ఉండదు. సో ఉడికిపోయిన తర్వాత ఆ హీట్లో కంప్లీట్లీ ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, హామ్ చేసే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అదంతా చనిపోతుంది. కాబట్టి సేఫ్గా తినొచ్చు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే కొన్ని రోజుల పాటు అవాయిడ్ చేయండి, పోయేదేముంది, ఒక 10 నుంచి 15 రోజుల పాటు చికెన్ ముట్టుకోకుండా ఉండండి అనే మాట కూడా చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు బర్డ్ ఫ్లూ. ఇంకోవైపేమో చికెన్లో ఏకంగా పురుగులు కనిపించడంతో ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది.